ఇరాన్లో చర్చలు కొనసాగుతాయని చెబుతూనే ఆ దేశాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ తనను చంపాలని చూస్తే ఆ దేశం మీద 1000 క్షిపణులు దూసుకెళ్లి భస్మీపటలం చేస్తామని బెదిరించారు. కాగా అమెరికా ఎలాంటి సైనిక చర్యలను దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ నాయకులు హెచ్చరించారు. తమకు అమెరికాపై ఏమాత్రం నమ్మకం లేదని చెబుతున్నారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్న ఆర్థిక నెట్వర్క్ పై భారీ ఆంక్షలు విధించింది అమెరికా. అటు ఇరాన్ అణు కేంద్రాల దగ్గర మళ్లీ సందడి మొదలైందనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఓవైపు అమెరికా, మరోవైపు ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా తమ మొండి వైఖరులతో పశ్చిమాసియాలో అశాంతికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం కుదిరినప్పటికీ ఉద్రిక్తతలు తగ్గటం లేదు. పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తాజాగా మరో హెచ్చరిక ఇచ్చారు. ఒకవేళ తనను హతమార్చాలని ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేయటానికి తమ సైన్యం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే తాను అమెరికా సైన్యానికి ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేశానని, ఇందుకోసం 1000 క్షిపణులను లోడ్ చేసి పెట్టామని చెప్పారు ట్రంప్. తనకేదైనా జరిగితే ఇంతకుముందెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఇరాన్పై బాంబుల వర్షం కురిపించాలని నేను సూచనలు జారీ చేశా. అయితే టెహరాన్ నన్ను చంపడంలో విఫలమవుతుందని ఆశిస్తున్నా అంటూ ట్రూత్ సోషల్లో రాసుకొచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు హతమార్చడంతో ఆ దేశం పగతో రగిలిపోతోంది. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్కు చెందిన పలువురు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారు. అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ట్రంప్ను నిర్మూలించాలంటూ అక్కడి ప్రజలు ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తయారు చేసుకున్న కిల్ లిస్టులో తాను చాలా కాలంగా మొదటి స్థానంలో ఉన్నానని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. తనకేం జరిగినా ఆ దేశం భూమిపై ఉండదని, బూడిద కుప్పగా మారటం ఖాయమని చెప్తున్నారు అమెరికా అధ్యక్షుడు. తాజాగా ట్రంప్ హత్యకు ఇరాన్ పన్నిన కుట్రను పసిగట్టి ఇజ్రాయెల్ నిఘా సంస్థలు అమెరికాకు సమాచారం అందించినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇరాన్ తమను అప్రమత్తం చేసినట్లు వచ్చిన నివేదికను ఆయన తోసిపుచ్చారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ తాను ఏమాత్రం భయపడటం లేదని స్పష్టం చేశారు ట్రంప్. ఇరాన్తో యుద్ధ విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. అమెరికా ఎలాంటి సైనిక చర్యలకు దిగినా తగిన ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ హెచ్చరించారు. తమకు అమెరికాపై ఏమాత్రం నమ్మకం లేదని, ఈ విషయాన్ని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో జరిగిన చర్చల్లోనే నేరుగా చెప్పానని ఆయన వెల్లడించారు. ఒత్తిళ్లు, బెదిరింపులతో తమను వెనక్కి తగ్గించలేరని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జలసంధి తిరిగి సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్ షరతులను పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ తన దేశ రక్షణ సన్నాహాలను ఎప్పుడూ ఆపలేదని, అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘించే క్షణం నుంచి పూర్తిస్థాయి రక్షణ చర్యలు చేపడతామని, తమ దేశ హక్కులను కాపాడేందుకు గట్టిగా నిలబడతామని స్పష్టం చేశారు. అయితే ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాలు పూర్తిగా మూసుకుపోలేదు. అమెరికా ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే చర్చలు కొనసాగుతాయని చెప్పడం గందరగోళానికి దారితీస్తోంది. చర్చలకు తలుపులు తెరిచిన ఇరుపక్షాల మధ్య గతంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు మాత్రం పూర్తిగా ముగిసిపోయినట్లు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశారు. చర్చలు కొనసాగేందుకు ఇరాన్తో అంగీకారం కుదిరిందని చెప్తున్నప్పటికీ కాల్పుల విరమణ ముగిసిందని కూడా స్పష్టం చేశారు. దీంతో ఒకవైపు చర్చలు, మరోవైపు సైనిక హెచ్చరికలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య నేరుగా ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ దేశానికి చెందిన దౌత్యవేత్తలు, చర్చల ప్రతినిధులు ప్రస్తుతం టెహరాన్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి చర్చలను పునఃప్రారంభించి శాంతియుత వాతావరణాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఆ దేశ సుప్రీం లీడర్ మొజ్దాబా ఖమేనీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు అనుమానిస్తున్న ఆర్థిక నెట్వర్క్స్పై భారీ ఆంక్షలు విధించింది. దుబాయ్కి చెందిన ప్రముఖ ఇరానీ వ్యాపారవేత్త, బ్యాంకర్ అలీ అన్సారీతో పాటు మొత్తం 14 మంది వ్యక్తులు, సంస్థలు ఆ ఆంక్షల జాబితాలో చేరాయి. అలీ అన్సారీ ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థల నెట్వర్క్ని నిర్వహిస్తున్నారు. ఇరాన్ ప్రభుత్వ నిధుల్ని విదేశాలకు మళ్లించి రియల్ ఎస్టేట్, హోటళ్లు, వాణిజ్య భవనాలు తదితర ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్టు అమెరికా ఆరోపించింది. ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం మొజ్దాబా ఖమేనీకి అనుబంధంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నట్టు పేర్కొంది. ఇరాన్పై ఒత్తిడిని మరింత పెంచి ఆర్థిక వనరులను దెబ్బతీయటమే ప్రధాన ఉద్దేశమని అమెరికా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇరాన్ అణు కేంద్రాల వద్ద మళ్లీ కార్యకలాపాలు మొదలయ్యాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమెరికా దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న అణు కేంద్రాలను పునర్నిర్మించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను అమెరికాకు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ విశ్లేషించింది. ఇందులో నిర్మాణ పరికరాలు, వాహనాల కదలికలు, దెబ్బతిన్న నిర్మాణాల్లో మార్పులు కనిపించాయి. దీంతో అణు కార్యకలాపాల పునరుద్ధరణ కోసం ఇరాన్ ప్రయత్నాలు ప్రారంభించిందని భావిస్తున్నారు. కాగా అవైతే నష్టాన్ని అంచనా వేసేందుకు శిథిలాలను తొలగించే చర్య కూడా అయి ఉండొచ్చని అంటున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని, శుద్ధి చేసిన యురేనియాన్ని వారి వద్ద ఉంచుకోకూడదన్న కీలక షరతులతోనే తమ మధ్య ఒప్పందం కుదిరిందని అమెరికా చెప్పడం తెలిసిందే.